ఎంత తిన్నా మరింత తినాలనిపించే రొయ్యల పులుసు. రొయ్యల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణిక కుకింగ్ అండ్ వ్లాగ్స్. సో ఫస్ట్ అయితే మనం ఒక గిన్నె పెట్టుకోవాలి స్టవ్ మీద. ఇది హీట్ ఎక్కాక ఇందులో ధనియాలు ఒక 2-3 స్పూన్స్ వేసుకోవాలి. ఇందులో జీలకర్ర వేసుకోవాలి, ఒక స్పూను. ఇక్కడ హీట్ ఎక్కువ అయ్యి కొంచెం ధనియాలు మాడిపోయాయి, బట్ ఓకే, అంతలా మాడిపోలేదు. ధనియాలు వేసుకొని ఇందులో వాము వేసుకోవాలి. పులుసు, చేపల పులుసు కానీ రొయ్యల పులుసు కానీ వీటిలో వాము వేస్తేనే టేస్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇందులో కొబ్బరి ముక్క వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీటన్నిటిని. ఇందులో వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా పొడి చేసుకోవాలి. అండ్ టమాటో కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ అదే గిన్నె పెట్టుకొని ఇందులో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg రొయ్యలు తీసుకున్నాను. మంచిగా పసుపు ఉప్పు వేసి కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇందులో ఆయిల్ వేసుకొని మంచిగా వేడెక్కాక ఇందులో పోపు వేసుకోవాలి. పోపు వేగాక ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్ మంచిగా వేగాక ఇందులో పసుపు వేసుకోండి, 1/2 స్పూను. పసుపు మంచిగా కలుపుకొని ఇందులో రొయ్యలు కడిగి మంచిగా నీటి శుభ్రంగా అందులో నరాలు కూడా ఉంటాయి కదండి, నల్లగా పైన, అది కూడా క్లీన్ చేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసుకున్నాక ఇందులో వేసుకొని ఇందులో వాటర్ ఎక్కువ ఉంటాయండి. ఈ వాటర్ అంతా ఎగిరే వరకు మంచిగా ఉడకబెట్టుకోవాలి వీటిని. చూసారు కదా, ఈ వాటర్ అన్నీ మంచిగా అంటే వాటర్లోనే మంచిగా కుక్ అయిపోవాలి రొయ్యలు. వాటర్ అంతా దగ్గర పడ్డాక ఇందులో మిగతావి వేసుకోవాలి, అంటే మసాలాస్ ఏమన్నా తర్వాత వేసుకోవాలి. ఇది ఇలా వాటర్లో ఉడుకుతున్నప్పుడు ఇందులో 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి. సో ఆ ఉప్పు, ఆ టేస్ట్ అంతా ఆ పీసెస్కి పడుతుంది అన్నమాట. ఇలా ఉప్పు వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇందులో కాస్త 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఇదంతా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులో 3 or 4 స్పూన్స్ కారం వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక మరోసారి కలుపుకొని ఇందులో బాగా మగ్గనివ్వాలండి వీటన్నీ. ఎందుకంటే ముక్కలకి కారం ఉప్పు అంతా మంచిగా పట్టాలి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. ఇది కాసేపు దగ్గర పట్టాక ఇందులో టమాటో పేస్ట్ వేసుకోవాలి. ఈ మసాలా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడే కొంతమంది అంటే కర్రీ మొత్తం అయిపోయాక మసాలా వేస్తారు. అలా వేస్తే కర్రీకి ఎలా పడుతుందండి ఆ పీసెస్కి. సో నేను మధ్యలోనే వేసేస్తున్నాను. ఇదంతా వేసి ఒక 2-3 మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి. ఈ మసాలాలో మగ్గాక ఇందులో కరివేపాకు వేసుకోవాలి. సో పులుసులు ఎప్పుడైనా సరే పులుసు పెట్టేటప్పుడు కరివేపాకు ముందు వేయకూడదు, ఆ కర్రీ మధ్యలో వేయాలి. పులుసు ఉడికేటప్పుడు కానీ మధ్యలో వేస్తే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. సో ఇందులో 1 కప్పు చింతపండు పులుసు వేసుకోవాలి. కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. అది మంచిగా ఉడికి పీసెస్కి పడుతుంది, అందుకని ఎక్కువ వేసుకున్నాను అన్నమాట. ఇది ఇంకో 5 మినిట్స్ ఉడకనివ్వాలి ఈ పులుసులో. చూసారు ఎంత బాగా మరుగుతుందో. ఇలా
మరిగి ఆయిల్ పైకి వెళ్ళాలి, అప్పుడు కర్రీ మంచి కుక్ అయిపోయినట్టు అన్నమాట. ఇందులో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి రొయ్యల పులుసు రెడీ. సో మీకు ఎంత కన్సిస్టెన్సీ అంటే కొంచెం చారులాగా చేసుకుంటారా లేకపోతే గ్రేవీ లాగా చేసుకుంటారా అనేది మీ చాయిస్ అది. నేనైతే కొంచెం గ్రేవీ టైప్లో చేసుకున్నాను అనమాట. సో ఇది చపాతీలో కానీ రైస్లో కానీ తినొచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ మై వీడియో అన్నట్టు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంతవరకు చూశారు కదా, నా వీడియోస్ని సపోర్ట్ చేయండి. నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.